మేడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పోనీలే, వదిలేరా. భర్త అరెస్ట్ అయ్యాడన్న బాధలో ఉంది. మా ఆయన్ని విడిపిస్తావా లేదా చెప్పు, లేదంటే అరవకో. చెప్పాను కదా, నా చెవులకి రిక్వెస్ట్లు వినిపించాలి, ఛాలెంజ్లు కాదు. నీకు పుణ్యం ఉంటుంది, మా ఆయన్ని విడిపించు. నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు. మా బావగారు కూడా ఆ గుడి గొడవలో పడి మా ఆయన గురించి పట్టించుకోవట్లేదు. ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటికి తీసుకురామ్మా. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? శివరాం నా మీదకి చెయ్యెత్తాడన్న ఒక్క కారణంతో నేను అరెస్ట్ చేయించలేదు. రఘురాం రాముడైతే శివరాం లక్ష్మణుడు. ఇప్పుడు శివరాం జైల్లో ఉంటేనే రఘురాం బలం తగ్గుతుంది. తనని ఢీకొట్టడం నాకు ఈజీ అవుతుంది. మీ ఆయన బయటకొస్తే మళ్ళీ రఘురాంకి సపోర్ట్ చేస్తాడు. ఆ ఛాన్స్ నేనివ్వను. చూడు, నువ్విలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నాకెవ్వరూ లేరనుకుంటున్నావా? నీ దిక్కున్న చోట చెప్పుకో. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకుంటాను. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నా అనుమతి లేకుండా నువ్వు బయటికి తీసుకురాలేవు. అనగాదేవి, షటప్! నా ఎదురుగా నిలబడి ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? బయటికి తోసేయండి. ఆగు. ఇదిగో నా మాట విను. ఇదిగో నీ డబ్బులు నాకొద్దు. ఇదిగో నా మొగుడిని విడిపించు. నిన్నలా పిలవడం నా తప్పే. నన్ను క్షమించు. మా ఆయన్ని విడిపించు. డీల్ ఇస్ డీల్. ఈ అనుగాదేవి రూల్ ఇస్ రూల్. నేనొక అడుగు వేశాక వెనకడుగు వేయడం నా హిస్టరీలోనే లేదు. మా వాళ్ళు తోసేయక ముందే నీకు నువ్వే వెళ్ళిపోయి నీ గౌరవాన్ని కాపాడుకో. ఓహో, ఇదంతా అనగాదేవి పార్వతితో చేయించిన కుట్ర. అమ్మయ్యా. పార్వతి, 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 వస్తున్నా. రా బయటికి. ఏంటక్కా? ఆ పత్రాలు అనగాదేవికిచ్చింది నువ్వే కదా? నేనా? అక్క, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. రామ, నాకేం తెలీదక్కా. అబద్ధాలు చెప్పకు పార్వతి. నువ్వు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఈ పని చేశావని నాకు తెలుసు. చూసేసిందా? నేను చాలా జాగ్రత్త పడ్డానే. మాట్లాడవే. అక్క, అది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీ తోడబుట్టింది కాకపోయినా అది నీ తోడికోడలు. చిన్నదాన్ని పట్టుకుని ఇంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? జానకి నిజం తెలుసుకోకుండా ఎప్పుడు ఏది మాట్లాడదు. తను నిక్కచ్చిగా చెప్తుందంటే ఇది ఆ పత్రాలిచ్చే ఉంటుంది. పిన్ని, నిజం చెప్పు. అమ్మ అబద్ధం ఆడదని నీకు కూడా బాగా తెలుసు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఆ అనగాదేవి మన ఇంటికి వచ్చినప్పుడు చూశాను, అంతే.
ఆ తర్వాత నేను తనని కలవలేదు, చూడలేదు. అయినా అంత పొగరుగా మన ఇంటికే వచ్చి పొలం కావాలని అడిగిన దాంతో నేనెందుకు చేతులు కలుపుతాను? నేను మాత్రం ఈ ఇంటి కోడల్ని కాదా ఏంటి? నాకు మాత్రం ఈ ఇంటి ఆస్తుల విషయంలో బాధ్యత లేదా ఏంటి? ఈ మధ్య పెత్తనం కోసం ప్రాకులాడుతున్నావు కదా పార్వతి. ఆ అనఘాదేవి నుంచి కూడా ఏం ఆశించావో. వదినా, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు ఆ పత్రాలు ఆవిడకివ్వడం వల్లే అన్నయ్య పరువు పోయింది. మా తమ్ముణ్ణి మా ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు సమస్య ఒక్కరిది కాదు, మన కుటుంబానిది. నేను ఇవ్వలేదు అంటూ ఉంటే ఇచ్చాను అంటారేంటి? పార్వతి, నువ్వు అనగాదేవి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వటానికి వాళ్ళింటికి వెళ్ళటం, ఆవిడికి ఆ డబ్బులు ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో ఉన్న శివరాంని విడిపించమని అడగటం అంతా అంతా నేను చూశాను. అక్క, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. పెద్దమ్మకు నువ్వు ఎవరో ఎలా ఉంటావో తెలీదా? నిజం చెప్పు పిన్ని, ఎందుకింత దూరం వచ్చాక కూడా ఇంకా దాచాలని చూస్తున్నావు? చెప్పవే, ఎందుకలా చేసా? నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఇంటి పరువు వీధికెక్కింది. అసలు ఏ ధైర్యంతో నువ్వు మేము నిద్రపోతున్నప్పుడు మా గదిలోకొచ్చి అల్మారాలో పెట్టిన పత్రాలు తీసి ఆయనతో వేలి ముద్దలు వేయించి ఆవిడికిచ్చావు? పార్వతి, నీకిది తప్పనిపించలేదా? నా కూతురికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు ఒప్పు ఉప్పు పప్పు అని అన్నీ మీరే చెప్తున్నారు. అక్క, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం అంతా నా చేతుల్లో ఉందనే కదా ఇలా నువ్వు నా మీద నిందలేస్తున్నావు? పార్వతి, లేకపోతే ఏంటక్క? మా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, నన్ను ఎన్ని మాటలన్నా సరే పడుంటుందిలే అని, అవకాశం దొరికింది కదా అని నా మీద కక్ష తీర్చుకుంటున్నావా? పిన్ని, పెద్దమ్మకి ఒకరికి పెట్టడమే తప్ప ఇంకొకరిని కొట్టడం, నిందించడం తెలీదు. ఆ, నువ్వు చేసావు కాబట్టి, అది పెద్దమ్మ ప్రత్యక్షంగా చూసింది కాబట్టి నిన్ను ఇలా గట్టిగా ప్రశ్నించగలుగుతుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. అంతే అంతేలే. ఇప్పుడు మీరు అందరూ ఒకటైపోయారు, నేను మాత్రమే ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో ఎవరిని ఎవరు వేరు చేసి చూడరు పార్వతి. ఆస్తి కోసం, పెత్తనం కోసం నువ్వే ఇలాంటి కక్కుర్తి పనులు చేసి ఇంటి పరువు తీస్తున్నావు.